కార్యక్రమ నిర్వాహకులు శ్రీ రాఘవ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, హరిబాబు గారు, శ్యామలరెడ్డి గారు, సాంబశివారెడ్డి గారు, రామారావు గారు, స్మృతి గారు మ్యాంగో బిజినెస్ చేస్తారు, మ్యాంగో ఫార్మింగ్ వారు, రాంప్రసాద్ గారు వాణిజ్య విభాగ సెక్రటరీ, మాధవి సైంటిస్టు సోమశేఖర్ గారు, అలానే రత్నప్రసాద్ గారు డైరెక్టర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ KLU. చాలా సంతోషం. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాన్ని ఏరువాక ఆర్గనైజేషన్ రాఘవ్ గారు గత కొలది కాలంగా ఏరువాక అనేటువంటి మ్యాగజైన్ నడుపుతూ ఒక ఆర్గనైజేషన్గా దీన్ని విస్తరింపజేస్తూ రైతుల్లో ఒక చైతన్యం తీసుకురావాలనేటువంటి గొప్ప ప్రయత్నాన్ని వారు ప్రారంభించారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారిని పెద్దలు అనేక మంది మాట్లాడారు. ఆర్గానిక్ వ్యవసాయం, దీనికి ఒక పేరు పెట్టారు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రకృతి వ్యవసాయం అని. ఈ విధానం మన అనాదిగా ఉన్నటువంటి విధానం. ఈ అనాదిగా ఉన్న విధానంలో మన ఇంట్లో మన అమ్మమ్మ విత్తనాలు తయారు చేసేవారు. కూరగాయలకు సంబంధించిన విత్తనాల దగ్గర నుంచి వరికి సంబంధించినటువంటి విత్తనాల్ని మన ఇంట్లోనే మనం తయారు చేసుకునేవాళ్ళం. మా అమ్మమ్మ ఒక పేపర్ నానబెట్టి, వేస్ట్ పేపర్లు, దాంతో ఒక బుట్ట తయారు చేసేది. ఆ బుట్టలో మన పొలంలో పండిన బీరకాయలు, ఆనపకాయలు, అలాగే అనేక రకాల పొట్లకాయలు, ఈ విత్తనాలన్నీ సేకరించి దాన్ని ఏం బుట్ట అనేది కాగితం బుట్ట, దాంట్లో వేసి పైన కచ్చికలంటే ఇప్పుడు మీకు ఎవరికీ తెలియదు. ఈ వేదిక మీద ఉన్నవారికి ఎవరికైనా తెలుసో తెలియదో నాకు అర్థం కాదు. కచ్చికలంటే మన పిడకలతో చేసినటువంటి బూడిద దాని మీద వేసి, దాని మీద కొద్దిగా వేపాకేసి పైన మెత్తి ఆ బుట్టను లోపల పడేసేవారు. ఈ విత్తనాలు ఎవరు తయారు చేశారు? మన ఇంట్లో అమ్మమ్మ తయారు చేసింది. అలానే మనకు ఒక గాది ఉండేది, ఒడ్లు పండించేవారు. అందులో కొన్ని ధాన్యం మనకి ఊడ్చడానికి, నారుమడి వేయడానికి ధాన్యం ఉపయోగించేవారు. ఇప్పుడు మన అందరికీ అలానే ఎరువు ఏంటి? మనకు 2-3 గేదెలు ఉండేవి, ఒక ఆవు ఉండేది, మన ఇంట్లోనే పెంట ఉండేది, అది ఎరువు. విత్తనాలు ఉండేవి, కూరగాయల విత్తనాలు ఉండేవి, మన ఇంట్లో ధాన్యం విత్తనాలు ఉండేవి, మన ఇంట్లో పెంట ఉండేది, ఎరువు ఉండేది. ఇప్పుడు ఈ ఎరువు కోసం మన DCM చైర్మన్ గారు ఒక అర్ధగంట ఉపన్యాసం చెప్పవలసి వచ్చింది. ఇవన్నీ ఎవరు తయారు చేశారు? మన ఇంట్లో తయారు చేసుకునేవారు. దీనికి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీకు ఎరువులు ఇస్తాం, మీకు విత్తనాలు ఇస్తాం, మీకు గిట్టుబాటు ధర ఇస్తాం, ఇవన్నీ లేక ఆత్మహత్య చేసుకుంటున్నామని రైతులు చెప్తున్నారు. ఇప్పుడు పూర్వం నా చిన్నప్పుడు ఇవన్నీ పండించి, నేను చెప్పినవన్నీ సంప్రదాయబద్ధంగా పండించి ఇంట్లో మన దేశంలో 1,00,000 రకాల విత్తనాలు ఉండేవి. మనకి ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఒక విత్తనం రకం చెప్పారు. నా చిన్నప్పుడు అక్కుళ్ళు తెలుసు, దానికంటే బుడమలు తెలుసు. ఇప్పుడు అనేక రకాల విత్తనాలని, మన పాత విత్తనాలను సేకరించి ఒక 60,000 విత్తనాలను సేకరించారు ఇప్పుడు. అవే ఆ ధాన్యం తింటే షుగర్ తగ్గుద్ది,
ఆ ధాన్యం తింటే పిల్లలు పుడతారు, ఆ ధాన్యం తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆ ధాన్యాన్ని ఇప్పుడు చాలామంది సేకరించి ఆర్గానిక్ రైతులందరూ కూడా దాన్ని పండిస్తున్నారు ప్రకృతి విధానంలో. అంటే మనకు తెలియని విషయం ఏమీ లేదు. సైంటిస్ట్ గారు ఇక్కడ ఉన్నారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు. వీళ్ళు ఎవరు లేనప్పుడు ఇవన్నీ జరిగాయి. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుండేది, వాళ్ళ ఆరోగ్యాలు చాలా బాగుండేవి. 5 గంటలకు 4 గంటలు లేచి పొలం వెళ్ళడం, ఎవరికి షుగర్ లేదు, బీపీ లేదు, అన్నీ మనమే పండించేవాళ్ళం. వ్యవసాయం ఎలాగుండేది, ఒక 3 ఎకరాలున్న రైతు ఒక పంటే పండేది. రెండో పంటలో ఏం వేసేవారు? జొన్న వేసేవారు, పిల్లి పెసలు వేసేవారు, నువ్వులు వేసేవారు, పెసలు వేసేవారు, అలానే మినువులు వేసేవారు. ఇంకేమైనా వేసేవారా? కందులు గట్టుల మీద వేసేవారు. అంటే నువ్వులు, పెసలు, పిల్లి పెసర, జనుము, మన ఇంట్లో కావాల్సినటువంటి పెసలు, మినుములు, కందులు, జనుము, పిల్లి పెసర, నువ్వులు, ఇవన్నీ దేనికి? పశువులకి బలంగా ఉండాలి అంటే ఏం పెట్టాలి? పిల్లి పెసర, జనుము పెట్టాలి. ఈ జనుము కూడా, పిల్లి పెసర, అది రుచిగా ఉండాలి. అది గడ్డిమేట్లో మధ్యలో పెట్టి కుప్పేసి, గడ్డిమేటు కుప్ప ఇప్పుడు అన్ని మిషన్లు కోసేస్తుంది. ఆ గడ్డి పశువుకి వేయకూడదు. అప్పుడు 3 ఎకరాల్లో ఉంటే నా మొల ఎత్తు పెరిగేది అక్కుళ్ళు. ఆ గడ్డి చూస్తే అద్భుతమైన గడ్డి. ఆ గడ్డిని ఎంతో ప్రేమతో పశువులు తినేయి. అవి అద్భుతమైన పాలు ఇచ్చాయని రెడ్డి గారు చెప్పారు. ఇక్కడి నుంచి 1 మైలు దూరం వెళ్ళేదని. ఇప్పుడు మనం పాలు తాగడం లేదు. మనం తాగే పాలన్నీ పాలు కాదు. ఏం జరుగుతుందో తెలుసా? ఈ పాలు తాగడం మూలంగా 14 సంవత్సరాలకు మెచ్యూర్ అయ్యేటువంటి అమ్మాయిలు ఇప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతున్నారు. మనం బ్రాయిలర్ కోళ్ళు తిని ఒరిజినల్గా మన ఇంట్లో ఉన్న కోళ్ళు మానేసి ఇవి తినడం మూలంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి అంత అద్భుతమైనటువంటి పాలు మనకు ఉండేవి. ఏవి తిన్న మూలంగా? జనుము తిన్న మూలంగా, పిల్లి పెసరు తిన్న మూలంగా. జనుము అది గడ్డిమేట్లో పెట్టి జనాన్ని మధ్యలో పెట్టి పశువుకు పెట్టేవారు. ఎందుకు తెలిసినా అది చాలా రుచిగా ఉండాలి. నా పశువుకి నేను అందమైన అద్భుతమైన మేత పెట్టాలి. ఇప్పుడు మనమే అందమైన అద్భుతమైనటువంటి తిండి తిని మనం పండించుకోలేనటువంటి పరిస్థితి. ఎవరి కోసం చేసేవారు ఈ వ్యవసాయం? వ్యవసాయం, అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. అగ్రికల్చర్ అనేది వ్యవసాయం, వ్యాపారం కాదు అసలు. నేను చెప్పిన 3 ఎకరాల రైతు ఇవన్నీ పండించి పెసలు, మినువులు, కందులు, నువ్వులు, వేరుశనగ, ధాన్యం కాకుండా ఇవన్నీ పండించేవాడు. ఇవన్నీ పండించి కుప్ప నూర్చినప్పుడు పాలేరుకి, ఇంట్లో చాకలకి, మంగళకి, అందరికీ ధాన్యం ఇచ్చేవాడు. మిగిలింది గాజులు వేసేవారు, ఆడిచ్చేవారు, భోంచేసేవారు. ఈ కూరగాయలు మా అమ్మమ్మ విత్తనాలని చెప్పాను కదా, ఇవి ఎక్కడ పెట్టేవారు? ఎక్కడైతే గడ్డిమేట ఉండేదో దాని పక్కన కుప్పేసి అది నూరిస్తే కళ్ళం వేయడానికి ఇంత స్థలం ఉండేది. ఈ కుప్ప నూర్చిన తర్వాత ఈ అమ్మమ్మ చెప్పిన బుట్ట ఉంది కదా, ఆ బుట్టలో విత్తనాలు తీసి బెండపాదులు, బీరపాదులు, వంగపాదులు, మన ఇంట్లో కావాల్సిన కూరగాయలన్నీ అక్కడ పెట్టేవారు. ఈ గడ్డిమేడు చుట్టూరు కంచి ఉండేది. ఈ కంచిలో ఏమి చెట్లు ఉండేవంటే ములగ చెట్లు ఉండేవి. ఈ కంచి చుట్టూ లోపల గడ్డిమేటు, గడ్డిమేట్లో జనుము, గడ్డిమేట్లో పిల్లి పెసర మధ్యలో. ఇప్పుడు నేను ఆర్గానిక్ రైతుగా మాట్లాడటంలే, ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టారంతే. ఇదంతా పూర్వం మన పెద్దలు చేసేటువంటి వ్యవసాయం ఇది. ఈ కంచి చుట్టూరు
ఈ మునగ చెట్లు, దాంట్లో కుంకుడికాయ చెట్లు. ఈ మునగాకు ఇప్పుడు మునగాకు అమ్ముతున్నాం. మరి ఎవరు ఏం చెప్పలే, మునగ చెట్లు ఉండేవి. ఈ మునగ చెట్లకి ఈ కుంకుడు చెట్లకి పాదులు పెట్టేవారు. గుమ్మడికాయలు, సూర్య గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు, బీరపాదులు ఇవన్నీ దానికి పెట్టేవారు. ఈ కుప్పనూర్చిన చెక్క మీద అనేక రకాల కూరగాయలు పండించేవారు. మనం ఏం కొనుక్కోవాలి? ఇంకా నువ్వులు పండించాం నూనె కోసం, మినుములు పండించాం ఇడ్లీ కోసం, పెసలు పండించాం పెసరట్ల కోసం, వేరుశనగ వేసాం, కూరగాయలు వేసాం, షాంపూ అక్కర్లేదు, కుంకుడికాయలు అన్నీ పండించాం, సున్నిపిండి కాలుతో చేసుకున్నాం. ఇది అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్.